తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్న చాలా మంది హీరోస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మాత్రం ఏ రకంగానూ వాళ్ళ సత్తా చాటలేకపోతున్నారు. ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సక్సెస్లు సాధించడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోయే సినిమాలో ఎలాంటి సక్సెస్‌లు సాధిస్తారు? తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒక ఎత్తయితే, ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మంచు విష్ణు ఇప్పటికే 150 కోట్ల బడ్జెట్‌తో 'కన్నప్ప' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులు భాగం చేసుకున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రభాస్‌ని సైతం ఈ సినిమాలో 'రుద్ర' అనే క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఈ మధ్య మంచు విష్ణు ఇస్తున్న ఇంటర్వ్యూస్‌లో ప్రభాస్‌ని కొంతవరకు తక్కువ చేసి మాట్లాడడం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనివల్ల 'కన్నప్ప' సినిమా మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కనుక బాగా లేకపోయినా, ఏమాత్రం కొంచెం అతిగా అనిపించినా కూడా ప్రభాస్‌కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈయన సినిమాలో నటించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూసిన ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు? తద్వారా ఆయనకి ఎలాంటి క్రేజ్ వస్తుందనేది తెలియాల్సి ఉంది.